విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జన్మించి అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి ఐటీ నిపుణుడిగా ఐటీ రంగంలో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ముందుకు వెళుతూ ఎన్ఆర్ఐ ద్వారా అనేక సేవా కార్యక్రమాలని తానా ద్వారా అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడై శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి గంప కృష్ణతో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. కృష్ణ గారు నమస్కారం. నమస్కారం వంశీ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఫైన్, సంతోషం. ఏంటి అసలు రాజకీయాల్లోకి రావాలి అన్న ప్రేరణ, ఉద్దేశం, ఆలోచన ఎవరిది? ఏంటి? రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కానీ ప్రేరణ కానీ మొన్నటి వరకు లేదు. ఓకే. అయితే మేము కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఉండడం వలన జయరామ్ కోమటి గారికి దగ్గరగా ఉండడం వలన ఓకే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్పంచుకునేటోళ్ళం. ఓ ఎన్నికల సమయంలో మేము చేయగలిగింది, ఎన్ఆర్ఐలుగా మేము ఇక్కడికి రాలేము కాబట్టి ఓకే అక్కడ నుంచి ఎన్నికల సమయంలో మేము ఏదైతే కార్యక్రమాలు చేయగలమో బ్యాక్ ఎండ్లో అన్ని రకాలుగా పార్టీకి అండదండలుగా ఉండేటోళ్ళం. ఓకే. అంతేకాకుండా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా పర్యటనలో మాకందరికీ ఒక పిలుపునిచ్చారు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత అసలు ఉండడానికి నిలువ లేని పరిస్థితిలో రాష్ట్రం విడిపోయింది. మనందరం సపరేట్ ఆంధ్రగా అయిపోయిన తర్వాత మీరందరూ ఎన్ఆర్ఐలుగా ఆర్థికంగా స్థిరపడి ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములై ఎందుకు పాల్పంచుకోకూడదు అనేది ఒక పిలుపునిచ్చారు. ఓకే. అప్పుడు ఏం చేసామంటే మేము ఇక్కడికి వచ్చి చేసేది ఏమి ఉండదు, మేము చేయలేం. ఎందుకంటే ఉద్యోగరీత్యా మేము అక్కడ ఉండాలి కాబట్టి అక్కడ నుంచి రాష్ట్ర అభివృద్ధిలో ఏ విధంగా పాల్పంచుకోవాలి అని ఆలోచించినప్పుడు మాకు కొన్ని ప్రాజెక్ట్స్ అప్పచెప్పారు. మొట్టమొదటిగా అప్పచెప్పిన ప్రాజెక్టు అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారితో కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హై స్కూల్స్ని డిజిటలైజ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రపోజల్ వచ్చింది. మేమందరమే కూడా చాలామంది ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చాం. సో ఇప్పుడు నేను ఒక స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చాను. నేను నా స్కూల్కి ఒక 1,25,000 డొనేట్ చేస్తే డిజిటల్ క్లాస్ రూమ్ అవుతుంది అన్నప్పుడు అది 1,25,000 ఎన్ఆర్ఐగా పెద్ద అమౌంట్ కాదు. కాబట్టి నేను ముందుకు వచ్చాను. అప్పుడు మేమేమనుకున్నామంటే ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. మీ మొత్తం లక్ష్యానికి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ కోమటి జయరాం గారితో చంద్రబాబు నాయుడు గారి పిలుపు ఇవ్వటంతో మీరు అడుగులేశారు. మరి ఇప్పుడు రాజకీయాల్లోకి ఇప్పుడు అడుగు పెట్టడానికి, బాధ్యతలు తీసుకోవటానికి, శాసనసభ్యుడిగా నిలబడటానికి ఏంటి? ఎవరు? నేను లాస్ట్ ఇయర్ జూన్లో 2022 జూన్లో వచ్చినప్పుడు సారు పిలిచి, అంటే ఎప్పుడు వచ్చినప్పుడు సార్తో ఉన్న పరిచయాల వల్ల సార్ని కలిసి వెళ్ళేటోళ్ళం. నేను ఇప్పుడులాగే రొటీన్గా వచ్చాను. మళ్ళీ ఆగస్టులో వెనక్కి వెళ్ళాలి కుటుంబంతో సహా. ఆ టైంలో సార్ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు నువ్వెందుకు ఇక్కడ ఉండకూడదు, నియోజకవర్గంలో కొంత అభివృద్ధి అంటే పార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెయ్యి, కొన్ని రోజులు ఇక్కడ ఉండి తర్వాత నువ్వు వెళ్దు కానీ అన్నారు. సరే, అప్పుడు ఆ కొన్ని రోజులనే అనుకున్నాను. తర్వాత ఫ్యామిలీని పంపించేసి నేను కొన్ని రోజులు ఉన్నాను, వర్క్ చేశాను. అప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు నాకు సార్ అప్పుడు ఎందుకు ఉండమన్నారు అనేది ఒక అర్థమైంది. పర్యటిస్తున్నప్పుడు మీకు అర్థమైంది. ఏంటి అంటే పార్టీ ఎస్కోట నియోజకవర్గం అనేది తెలుగుదేశం కంచుకోట. మంచి క్యాడర్ ఉంది, కానీ పార్టీ కార్యక్రమాలు అనుకున్నంతగా జరగటం లేదు. సో స్తబ్దతగా ఉంది. సో నేను అప్పుడు అనిపించింది, ఓకే సార్ దీన్ని యాక్టివేట్ చేయడం కోసం నన్ను ఇక్కడ ఉండమన్నారని అర్థమై పార్టీకి నేను జాయిన్ అయిన తర్వాత మొదట తానాతో కలిసి ఒక ప్రోగ్రాం చేసాం. రైతు కోసం తానా అని ఒక ప్రోగ్రాం చేసాం. ఆ ప్రోగ్రాంలో ఏంటంటే
3,000 మంది రైతులకు సేఫ్టీ కిట్స్, ఓకే ఒక 300 మందికి స్ప్రేయింగ్ మెషిన్స్, ఈ పెస్టిసైడ్స్ స్ప్రే చేసే మెషిన్స్ ఇవ్వాలి. ఆ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేసాం. అట్లా మీరు యాక్టివిటీ మొదలు పెట్టాం. తర్వాత అసలు మరి మీరు పోటీ చేయాల్సిన పరిస్థితి, మీరు అభ్యర్థిగా వెళ్ళాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది అంటే నాకు అప్పటికి నేను అభ్యర్థినని కానీ లేదా నేను పోటీ చేస్తానన్న ఆలోచన అనుకోలేదు. ఓకే, పార్టీ కార్యక్రమాలు బాగా జరిగితే, పార్టీ క్యాడర్ అంతా యాక్టివేట్ అయితే రేపు పార్టీ గెలుపు కోసం మనం కృషి చేయొచ్చు అన్నది ఒక ఆలోచన. ఎప్పుడు కూడా కొన్ని రోజులు ఉన్న తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అన్నది. ఎప్పుడైతే డీప్గా క్యాడర్తో ఇన్వాల్వ్ అయ్యానో, స్థానికంగా ఉన్న సమస్యలను అర్థం చేసుకున్నాను, అప్పుడు అనిపించింది ఓహో ఖచ్చితంగా మనం ఉండవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా సరే పెద్దగా డెవలప్మెంట్ జరగలేదు. మనమైతే కొంచెం డెవలప్మెంట్ చేయగలం, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే డెవలప్మెంట్ చేయొచ్చు, ఈ నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు అనేది అర్థమైంది. తర్వాత ఫ్యామిలీతో మాట్లాడి మొత్తానికి రంగంలో దిగాను. సరే, ఈ సందర్భంలో మీకు అక్కడ ఎవరైతే కోళ్ళ అప్పలనాయుడు గారి ఫ్యామిలీ, కోళ్ళ లలిత కుమారి ఆడ గతంలో ఎమ్మెల్యేగా చేస్తున్నారు, వారు ఫ్యామిలీ సీనియర్ రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీ. మరి మీకు వారికి కాంట్రడక్షన్ వచ్చింది కదా, దాన్ని ఎలా తీసుకెళ్తున్నారు? ఇప్పుడు వాళ్ళు చాలా రోజుల్లో తెలుగుదేశం పార్టీలో వాళ్ళ తాతగారు 7 సార్లు గెలిచారు, ఈమె 2 సార్లు గెలిచింది. చాలా సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతోటే ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత అంటే అన్నీ ఒక శృంగవరపు అంటే చాలా నియోజకవర్గాలు కొత్త రకంగా కొత్త వ్యక్తులను కోరుకుంటున్నాయి. యూత్కి అవకాశం ఇవ్వాలనేది కోరుకుంటున్నారు. మేము ఖచ్చితంగా ఏం జరిగినా సరే వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాం. లలిత్ కుమార్ గారితో కలిసే ప్రయాణం చేస్తాం. ఓకే. సో పార్టీ నిర్ణయాన్ని అనుసరించి మాకు పెద్ద ఆయనతోటి చిన్న ఆయనతోటి ఉన్న పరిచయాలు, వాళ్ళు ఏం చెప్తే తూచా తప్పకుండా వాళ్ళు చెప్పిన దాన్ని ఆచరిస్తూ వెళ్ళడమే మా బాధ్యత. మీ లైన్ అదే అంతే, ఇంకా దాంట్లో డీవియేషన్ ఏం లేదు. 100% చిన్న ఆయన పెద్ద ఆయన ఏం చెప్తే అది చేయడమే. ఓకే, ఆ లైన్లో వెళ్ళిపోతారు అంతే. ఓకే, వారే మిమ్మల్ని వెళ్ళమన్నారు కాబట్టి, వారే బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి, వాళ్ళు కొత్త రక్తాన్ని ఇవ్వాలనేటువంటి భావన వారు సంకల్పించారు. అంతే. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య అంటే కొంత క్లాషెస్ నడుస్తున్నాయి కదా, అవి సద్దుమణుగుతాయా? రేపు ఎన్నికలకు రాబోయే రోజులు ఇంకా మరింత పెద్దవి అవుతాయా? వాటిని ఎట్లా? ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దవి అవుతాయి అని అనుకోవట్లేదు. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి మాకు అక్కడ వైసీపీలో కూడా గొడవలు నడుస్తున్నాయి. సో ఉన్న ఎమ్మెల్యేల మధ్య విపరీతమైన వైరం. మాకు అలాంటి వైరాలు ఏమీ లేవు. నేను మొన్న జరిగిన ప్రోగ్రాంలో కూడా ప్రోగ్రాం దగ్గరికి వెళ్ళాను, మేడం గారితో మాట్లాడడం, మాకు పక్కన ఉంటాం. సీనియర్లుగా వాళ్ళ గౌరవం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ గౌరవానికి ఎక్కడ కూడా తగ్గకుండా మేము వాళ్ళతోటే అనుసరిస్తూ ఉంటాం. ఓకే. పార్టీ నిర్ణయం అనేది ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది అది నా నిర్ణయం కాదు, ఆవిడ నిర్ణయం కాదు, చంద్రబాబు గారు నిర్ణయం. చంద్రబాబు గారు లోకేష్ గారు ఇద్దరిలో అన్ని రకాల ఈక్వేషన్స్ బేస్ చేసుకొని ఎవరికి టికెట్ ఇచ్చినా, నాకు టికెట్ ఇస్తే 100% మేడం గారిని కలుపుకుంటూ క్యాడర్ని కలుపుకుంటూ వెళ్తాం. ఒకవేళ ఆవిడకి టికెట్ ఇస్తే 100కి 100%, దాంట్లో డీవియేషన్ ఏమీ లేదు. సార్ చెప్పినట్టు మేడం గారి గెలుపు కోసం అక్కడ జనసేన తెలుగుదేశం అభ్యర్థి ఎవరైనా సరే, ఒకవేళ మా ఇద్దరికే కాదని వేరే ఎవరు జనసేనకి ఇచ్చినా బీజేపీకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా మాట, అక్కడ మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్కోట నియోజకవర్గ టికెట్ 100% గెలిచి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలన్నదే ప్రధాన ఉద్దేశం. అంటే ఇప్పటికే అంటే ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ చేయలేదు కానీ బయటికి మీకు ఆఫ్ ది రికార్డ్ ఎవరెవరికైతే అభ్యర్థులందరికీ కూడా మీరు అభ్యర్థి నిలబడబోతున్నారు, మీరు అన్ని సమాయత్తం చేసుకోండి, కావాల్సినటువంటి వనరులని అని పార్టీ కార్యాలయం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్లున్నాయి కదా. అది పార్టీ నిర్ణయించేంత వరకు కూడా ఎన్ని మాకు అభ్యర్థులకి మిగిలిన వాళ్ళకి ఎవరికి చెప్పినా పార్టీ చంద్రబాబు గారు అనౌన్స్ చేయడం అనేదే కదా అంత ఫైనల్. ఈ లోపు ఎవరు ఎన్ని చెప్పినా అవన్నీ అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు ఆఫ్ ది రికార్డ్ 100%. చంద్రబాబు గారు లేదా లోకేష్ గారు అఫీషియల్ గా మీడియాకి ఎస్కోట్ నియోజకవర్గానికి ఫలానా క్యాండిడేట్ అని అనౌన్స్ చేస్తేనే ఫైనలైజేషన్. అంతవరకు కూడా ఆశిస్తున్నట్టుగానే చూడాలి. అంతే, మీకు ఆశిస్తున్నారు, వారు ఆశిస్తున్నారు, ఇంకెవరైనా ఆశిస్తున్నట్టుగా అలాగే చూడాలి. ఓకే, అదొక అంశం. అసలు శృంగవరపు కోటలో అంటే మీ ప్రస్థానం అసలు ఎలా మొదలైంది? చిన్న రైతు కుటుంబం, అక్కడి నుంచి మొదలు పెట్టారు ఏంటి అసలు? అక్కడ ప్రస్థానం ఎలా? అమెరికా వెళ్ళారు ఏంటి? సో మాది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని కూడా చెప్పడానికి లేదు.
మా తల్లిదండ్రులు ఈ రోజుకి ఇప్పటికీ నేను మా తమ్ముడు ఇద్దరమే అమెరికాలో స్థిరపడ్డాం. మేము ముగ్గురం. నేను పెద్దవాడిని, తర్వాత మా సిస్టర్, ఒక మా బ్రదర్ ఇలా డిఫెన్స్లో చేస్తారు, మా తమ్ముడు కూడా సాఫ్ట్వేర్ నిపుణుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మేము అమెరికాలో ఆర్థికంగా స్థిరపడినప్పటికీ చాలా రకాల ప్రయత్నాలు చేసాం. మా తల్లిదండ్రులని ఎక్కడ పట్టణ ప్రాంతానికి తరలించి ఈ వ్యవసాయం ఎవరికెవరికి అప్పచెప్పేసి వాళ్ళని కొంచెం హ్యాపీగా ఉంచాలని విశాఖపట్నంలో ఇల్లు ఉంది, ఏదన్నా కానీ వాళ్ళు కొంచెం బయటికి తీసుకురావాలి ఉంచాలనేది మా తాపత్రయం. చాలా రకాల ప్రయత్నాలు చేసాం. ఇల్లు తీసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి అక్కడ పెడితే ఒక్క 1 month కూడా ఉండలేదు. ఒక రోజు కూడా ఉండలేరు. 1 month ఉన్నారు. అతి కష్టం మీద 1 month ఉన్నారు. ఈ 1 month లో రకరకాల కంప్లైంట్స్. బట్ ఆ 1 month తర్వాత ఉండలేము, మాకు జనం లేకుండా కష్టం అన్నారా? అంతే. ఇంకా అసలు మేము ఇక్కడ మాకు హెల్త్ కూడా ఇబ్బందిగా ఉంది, మేము ఇంకా ఉండలేము, మేము వెళ్ళిపోతాం అంటే సరే అది అలాగే వదిలేసి మళ్ళీ ఊర్లోకి సొంత ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏంటంటే రోజువారీ వ్యవసాయ పనుల్లో దైనందిన జీవితంలో సాయంత్రం కూర్చుని నలుగురితో మాట్లాడుకోవడం ఇదే ఇది. నేను అప్పుడు చనిపోయిన తులసిరావు గారికి నేను బాగా అంటే ఆ కాలేజీలో చదువుకున్నాను, మాకు చాలా క్లోజ్ పెద్ద ఆయనతో కూడా చెప్పించా, సరే ఇలాగే మా నాన్నగారు ఇలా మాట వినట్లేదు, మీరు ఒకసారి చెప్పండి, చెప్తే వింటారంటే ఒకసారి పిలిచి మాట్లాడారు. వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు కదా, మీకు ఎందుకు ఇంకా ఈ వ్యవసాయ పనులు, ఎందుకు కష్టపడతారు, మీరు పట్టణ ప్రాంతానికి ఇక్కడ ఉండి ఉండొచ్చు కదా అని అన్ని ఏర్పాట్లు చేశారు కదా, ఇక్కడ ఉండండి అని చెప్పినా ఉండే పరిస్థితిలో లేరు. అంటే వాళ్ళు అక్కడ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, ఇక్కడ తీసుకొస్తే అనారోగ్యంగా ఉంటారు, పట్టణాల్లోకి వస్తే వాళ్ళకి క్లారిటీ ఉంది. సో అందుకని ఇంకా మేము కూడా ప్రెజర్ చేయడం మానేసాం. రైట్. స్కూల్ అక్కడ చదువుకున్నారు? స్కూల్ అక్కడే చదువుకున్నా. కాలేజ్ అక్కడే? కాలేజ్ ఇంటర్మీడియట్ విశాఖ డైరీ కాలేజ్, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే. సో నేను అమెరికా ఎలా వెళ్ళారు? అమెరికాకి ఫస్ట్ నేను ఉద్యోగరీత్యా వెళ్ళా. H1 వీసా మీద వెళ్ళా. వీసా మీద వెళ్ళినప్పుడు మొదట నేను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన ఒక 1 year తర్వాత నాకు వీసా ఇష్యూ వచ్చింది. వీసా ఇష్యూ రావడంతో మళ్ళీ వెనక్కి రావాలన్న పరిస్థితుల్లో మాస్టర్స్ చేస్తే బాగుంటుంది, మళ్ళీ మాస్టర్స్ చేద్దాం. అప్పటికే 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, బెంగళూరు గుర్గాంలో పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవం ఎక్స్పీరియన్స్ దీంతో వెళ్ళా. నేను వెళ్ళినప్పుడే మేనేజర్గా వెళ్ళా. అండ్ 4.5 yearsకి నాకు మేనేజర్ వాళ్ళు వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వీసా ఇష్యూ రావడంతో మళ్ళీ వెనక్కి ఎందుకు రావడం, సరే మాస్టర్స్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్టాట్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేశాను. స్టాట్ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసేసారు? స్టాట్ఫర్డ్ వర్జీనియాలో ఉంటుంది, చిన్న యూనివర్సిటీ, అంత ఫేమస్ ఇదే కాదు, చిన్న యూనివర్సిటీ. మాస్టర్స్ చేసినాక తర్వాత మళ్ళీ మా వైఫ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఆమెకి H1 ఫైల్ చేసి వాళ్ళు వచ్చారు. తర్వాత చాలా ప్రాంతాల్లో సియాటల్లో ఉన్నాము, డెట్రాయిట్లో ఉన్నాము. నేనైతే చాలా ట్రావెల్ చేశాను ఎక్కువగా. ఫైనల్గా బే ఏరియాలో సెటిల్ అయిపోయారు. ఓకే. అంటే ఐటీ నిపుణుడుగా ఉన్నారు, మరి అసలు ఐటీ కంపెనీ పెట్టడం, ఐటీ కంపెనీ సక్సెస్ఫుల్గా ఎట్లా దాంట్లో నుంచి దీంట్లోకి ఎట్లా కన్వర్ట్ అయ్యారు? అంటే ఐటీ ఉద్యోగం చేస్తూనే అమెరికా లాంటి ప్రాంతాల్లో ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. అమెరికా లాంటి దేశాల్లో ఎప్పుడూ కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి బాగా ఎంకరేజ్ చేస్తారు. సో నేను ఉద్యోగం చేస్తూ కంపెనీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కన్సల్టింగ్ వర్క్ చేయడం, నా ఉద్యోగం నేను చేసుకునేటువంటి బట్ కన్సల్టింగ్ వర్క్ నడుస్తూ ఉండేది. దానికి తగ్గ బే ఏరియాలోనే ఉండడం వలన జయరామ్ గారితో పరిచయాలు, తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి గంటా గారితో కలిసి వర్క్ చేయటం, ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా చేసాం. 2500 2500 స్కూల్స్ని డిజిటలైజ్ చేసాం. అది సార్కి బాగా నచ్చిన తర్వాత లోకేష్ గారు పంచాయతీరాజ్ తీసుకున్నప్పుడు కంపెనీ పరంగా బాగుందా? కంపెనీ పరంగా ఓకే, అంత పెద్ద కంపెనీ కాదు, మీడియం కంపెనీ, చిన్న కంపెనీ, మీడియం కూడా కాదు, చిన్న కంపెనీ. ఆ పేరోల్ రన్ అవుతుంది, మా బ్రదర్ చూస్తున్నాడు. మీ బ్రదర్ చూస్తున్నారు. ఓకే. ఈ సమయంలో మీ మ్యారేజ్ ఏంటి? లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఎలా? మీరు ప్రేమించారా, వారు ప్రేమించారా? నేనే ప్రేమించాను. మీరే ప్రేమించారా? ఓకే. నేనే ప్రేమించా. జరిగింది ఇంటర్మీడియట్లో మా ఇద్దరం క్లాస్మేట్స్. అమ్మో, ఇంటర్మీడియట్ నుంచే? ఇంటర్మీడియట్ క్లాస్మేట్. ఓకే. కానీ ఇంజనీరింగ్కి వేరే సపరేట్గా వెళ్ళిపోయాం. నేను GMR ITలో చదివి, నేను వేరే కాలేజ్. ఓకే. నేను వెంకటేశ్వర చదివాను. సో ఇద్దరం వేరే కాలేజీలో అయిన తర్వాత
ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఇంకా మీకు తెలియదు ఉంది మ్యాచెస్ చూడడం మొదలుపెట్టారు. అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. వాళ్ళ ఇంట్లో పరిచయం ఉంది, ఇంటర్మీడియట్ నుంచి పరిచయం కాబట్టి, కానీ వాళ్ళకి తెలియదు, విషయం తెలియదు. మీ ఇద్దరికి తెలుసు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఇంకా ఫైనల్ ఇయర్లో ఇద్దరమే డిసైడ్ అయ్యాం ఇంట్లో చెప్పాలి అనేది. మా ఇంట్లో నాకేం ఇబ్బంది లేదు, మా ఇంట్లో ఒప్పుకున్నారు, చెప్పారు, ఓకే అయిపోయింది. వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద గొడవలు నేను చెప్పను, కానీ కాస్త రిజెక్షన్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి కొంచెం ఉంటుంది కదా, చిన్న 1 or 2 days తర్వాత వాళ్ళు కూడా వాళ్ళే ఒప్పుకొని పెళ్లి చేశారు. అయిన తర్వాత కొంచెం ఇబ్బందిని మాత్రం ఎదుర్కొన్నారు చిన్న, అంతే. అప్పుడు మీరు అమెరికా వెళ్ళన్నారా? అప్పటికి వెళ్ళలేదు. మ్యారేజ్ అయిన 2 years తర్వాత మేము అమెరికాకి వెళ్ళాం. ఏ విషయంలో ఒప్పుకున్నారు, ఏ విషయంలో అంగీకరించలేదు? సరే, క్యాస్ట్ విషయంలో అంగీకరించలేదు అనుకుందాం, ఇంటర్ క్యాస్ట్ ఏ విషయంలో ఒప్పుకోవాల్సి వచ్చింది? అంటే ఇంకా వాళ్ళు కూడా ఇద్దరు కూడా స్ట్రాంగ్గా ఉన్నాం. ఓకే, ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మేము ఈ విషయం ఏంటంటే ఫస్ట్ తులసిరావు గారికి చెప్పాం. ఓకే, ఆయన మా మామగారిని పిలిచి కొంత మాట్లాడారు. ఈ లోపు కొంత ఫ్యామిలీలో కూడా తెలిసింది. ఫైటింగ్ లాగా రాలేదు, ఫైటింగ్ ఏం లేవు చక్కగానే, ఫైటింగ్ అంతా ఏం లేదు. కాకపోతే ఉంటుంది కదా ఇంటర్ కాస్ట్ ఇది ఆ కాస్ట్, దాంట్లో కొంచెం కొన్ని రోజులు ఏదన్నా, బట్ తర్వాత ఇంకా ఒప్పుకున్నారు, తర్వాత అయిపోయింది. ఓకే, సరే, తర్వాత ఇది అయిపోయింది. అంటే మీ కుమారుడికి దేవాంశ్ అని పేరు పెట్టారు, అది యాదృచ్ఛికంగా జరిగిందా? అంటే యాక్చువల్గా అమెరికాలో ఏం జరుగుతుందంటే హాస్పిటల్లో మీకు 4 గంటలు టైం ఇస్తారు. అవునంతే, అంటే మీరు ఏదో పేరు చెప్పాలి, లేదంటే వాళ్ళు పెట్టేస్తారు. అయితే మాకు ఏమైందంటే పలానా పేరు అని ముందే డిసైడ్ అవ్వడానికి ఈ ఏ నక్షత్రాన్ని పుట్టాడు, ఏ టైంలో పుట్టాడు తెలియదు, దాన్ని బేస్ చేసుకుని పెట్టాలి అనేది వెయిట్ చేస్తాం. సో అందుకని ముందుగా ఏమి డిసైడ్ కాలేదు. ముందుగా ఏమి డిసైడ్ కాకుండా మామూలుగానే చూస్తూ ఉన్నారు. ఆ టైంలో కరెక్ట్ పుట్టిన టైం తర్వాత ఒక 4 గంటల టైం తీసుకొని యాదృచ్ఛికంగా ఎందుకో మా వైఫ్ అనేది దేవాంశ్ పేరు బాగుంది అంటే డీతో స్టార్ట్ అవ్వాలన్నారు. దేవాంశ్ అయితే బాగుంటుంది అన్నాను, కానీ సరే అనుకున్నాం. ఎక్కడో సబ్ కాన్షియస్ దీంట్లో ఎక్కడో ఉందేమో, బట్ ఇది అనుకోని కాదు, బట్ మీ పేరు ప్రకారంగా అప్పటికే ఇది ఉంది కాబట్టి వచ్చేసింది. ఓకే, సరే, శృంగవరపు కోటలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సరే మీకు టికెట్ ఇస్తే సరే మీరు నిలబడినప్పుడు పరిస్థితుల్లో ఏంటి మీకు ఎదురుగాబోతున్నటువంటి సమస్యలు ఏంటి, ఏమున్నాయి మీకు అడ్డంకులు? శృంగవరపు కోట వైజాగ్ ఒక ప్రత్యేక నియోజకవర్గం. ఎలా అంటే మాది వైజాగ్ పార్లమెంట్లోకి వస్తుంది. అవును, ఆనుకొని ఉండిద్ది. వైజాగ్కి 1 గంట దూరంలో ఉంటాం. అవును, కానీ విజయనగరం జిల్లాలోకి వస్తుంది. అవును, ఈ మొన్న మీటింగ్లోనే మా చిన్నబాస్ క్లియర్గా చెప్పారు, రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే పార్లమెంట్ రీఆర్గనైజేషన్ ప్రకారం ఎస్కోట్ని విశాఖపట్నంలో కలుపుతాము. అది కొన్ని తరాలుగా ఎప్పుడు నుంచి చాలా 10-15 ఏళ్ళుగా అది ఉంది, ఆ సమస్య ఉంది. యాక్చువల్గా మొన్న కూడా విశాఖపట్నం జిల్లాలో కలపాలి, కానీ విశాఖపట్నం జిల్లాలో కలిపితే బొత్స ఫ్యామిలీ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోద్ది నియోజకవర్గం మీద. ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఉంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండిద్ది, వాళ్ళ కంట్రోల్లో ఉండిద్ది, చాలా వరకు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. విజయనగరం నుంచి వైజాగ్ ఏం లేదు, ఏముండదు, ఎవరు కూడా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళరు. సో దాన్ని బేస్ చేసుకొని అన్ని రకాల రాజకీయాలు చేసి వాళ్ళ స్వంత ప్రయోజనం కోసం నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందకుండా అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించి విజయనగరంలోనే ఉంచారు. శృంగవరపు కోట అది సమస్య. ఇప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కదిబండి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు కూడా మరలా ఆయనే నిలబడేటువంటి పరిస్థితి, ఆయనదే టికెట్ అంటున్నారు. మరి ఆయన కూడా ఎన్ఆర్ఐఏ, ఆయన ఆల్రెడీ ఇప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఎలా ఢీ కొట్టబోతున్నారు, ఏంటి వారికి ఉన్నటువంటి బలాలు ఏంటి, బలహీనతలు, మీకున్న బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి? మొదటిది ఏంటంటే ఆయన కూడా స్టార్టింగ్లో ఆదరించారు, కొత్త వ్యక్తిగా ఆదరించారు. మొదటిది అతను మా నియోజకవర్గం కాదు, నాన్ లోకల్. మీరు లోకల్, మన లోకల్. మీరు లోకల్ చంటిగాడ్ అయితే? నేను లోకల్ చంటిగాడ్. పక్క నియోజకవర్గాన్ని గజపతి నగరం నుంచి తీసుకొచ్చి మా నియోజకవర్గంలో పెట్టారు. అక్కడున్న స్థానిక నాయకులు ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు గొడవలు జరగడానికి కూడా కారణం అదే. ఓకే, నిజంగా మంచి అవకాశం ఇచ్చినప్పుడు అతను వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్ను పెట్టుకొని కేవలం డబ్బు ధనార్జనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాడు. అన్ని సెటిల్మెంట్లే. ఎవరు వాళ్ళ బ్రదర్ అంటే? మురళి రమేష్ నాయుడు అని ఒక వ్యక్తిని పెట్టుకొని
పూర్తిగా అన్ని రకాలుగా ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నారో ముందు వీళ్ళకి మాట్లాడకుండా అవదు. ఏదైనా సరే ఆయన ఆ రమేష్ నాయుడే డీల్ చేస్తాడు. ఓకే, ఈయన అట్లా ఉంటాడు. ఓకే. ప్రత్యేకంగా ఇంకేంటంటే గిరిజన భూములు, అప్పన్నదార పాలనలో ఉన్నటువంటి గిరిజన భూముల్ని తరాలుగా ఆ గిరిజనులు ఆ భూమిని అనుభవిస్తున్నారు. దాన్ని మళ్ళా స్కామ్ చేసి పూర్తిగా వీళ్ళ పేరుని రాయించుకోవడం, సొంత అక్కడ ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ప్రాంతం కూడా వివాదాస్పదం. అంతేకాకుండా నియోజకవర్గంలో డబ్బులు ఎలాగ సంపాదించాలన్న దాని మీద పెట్టిన దృష్టి అభివృద్ధి మీద అసలు పెట్టలేదు. ఏ అభివృద్ధి చేయలేదు 5 సంవత్సరాలు ఏమి అసలు. అటుపక్క గవర్నమెంట్ ఫెయిల్యూర్, ఇక్కడ లోకల్గా ఈయన కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అసలు. అందుకని స్థానికులు ఈ రోజుకి కూడా 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా పనిచేసినా కూడా ఈ రోజుకి చాలా వరకు గ్రామాల్లో ఎమ్మెల్యే అంటే ఎవరు కూడా తెలియదు. సో చాలా వరకు గ్రామాల్లో ఇప్పుడు ఒక గ్రామంలోకి వెళ్తే గ్రామ స్థాయి లీడర్లు కనీస అవగాహన కూడా లేదు అతనికి. పేర్లు పెట్టి అసలు చెప్పలేడు. ఇప్పుడు గ్రామాల్లో ఏం ఆశిస్తారు, అంతే కదా, వెళ్ళగానే ఎమ్మెల్యే గారు పిలిస్తే బాగుంటుంది అంటారు. నీ ఏం పేరయ్యా, ఎందుకు వచ్చావని అడుగుతాడు. దాంతో సగం నిరుత్సాహం వచ్చింది. ఆయన అన్నకాతలు వెళ్ళిన 10 మంది ఏం పేరు కూడా ఎమ్మెల్యేకి తెలియదు అని అనుకో, కానీ ఆయనకి ఎలా ఉంటుంది, అవమానకరంగా ఉంటుంది. ఈ రోజుకి అదే పరిస్థితి. ఓకే. సో అలా అంతేకాకుండా ఎలాంటి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. వారు చేయలేదు. వారు ఎన్ఆర్ఐగా వచ్చారు, 5 సంవత్సరాలు వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోలేదు, చేయలేకపోయారు. మీరు ఎన్ఆర్ఐగా వస్తున్నారు కాబట్టి మీరు లోకల్ చంటిగాడు, మీరు వస్తున్నారు. మరి రేపు మీరు కూడా అలాగే సర్వీసు చేయలేకపోతారా, చేయగలుగుతారా ఏంటి? ఒకవేళ నాకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. ఎస్కోట నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే విశాఖ పార్లమెంట్లో ఉన్న మిగిలిన 6 నియోజకవర్గాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, భీమిలి, గాజువాక. ఓకే. ఒకవేళ నిజంగా ఏదైనా ఒక ఫ్యాక్టరీ, ఇప్పుడు ఇన్వెస్టర్స్ వాళ్ళు కూడా మనీ సర్క్యులేట్ చేయాలంటే ఫ్యాక్టరీస్ ఇంకోటి చేయాలి. అంతే. ఎవరైనా ఒక యాజమాన్యం వచ్చి మేము ఫ్యాక్టరీ పెడతాం, స్థలం ఇవ్వండి అంటే ఇవి ఉన్న 6 నియోజకవర్గాల్లో ఎక్కడ స్థలం లేదు. ఓన్లీ మీ దగ్గరే ఉంది. ఎస్కోట్ నియోజకవర్గానికి ప్రాముఖ్యత. మాకేంటంటే సిటీకి 1 గంట దూరంలో ఉన్నాం, ల్యాండ్ అవైలబిలిటీలో ఉంది, వాటర్ అవైలబిలిటీలో ఉంది. ఎందుకంటే ఎస్కోట నియోజకవర్గం నుంచి వాటర్ రైవాడ్ రిజర్వాయర్ కానీ తాటిపూడి రిజర్వాయర్ కానీ వాటర్ విశాఖకి త్రాగునీరు అందిస్తుంది. సో పోలవరం నిర్మాణం పూర్తయితే సుజల స్రవంతి ద్వారా విశాఖపట్నానికి త్రాగునీరు అందిస్తాయి. ఈ 2 రిజర్వాయర్స్ నుంచి వచ్చే వాటర్ ఎక్సెసివ్ వాటర్ లోకల్గా మళ్లించి స్థానికంగా ఉన్న రైతుల పొలాలు పండించుకోవడానికి వాటర్ని సప్లై చేయొచ్చు. కొన్ని వేల హెక్టార్లని సస్యశ్యామలం చేయొచ్చు. ఓకే. ఇరిగేషన్ మంచిగా చేయొచ్చు. ఇండస్ట్రీ తేవడానికి అవకాశం ఉంది. ఇండస్ట్రీ తీసుకొస్తారు. ఇండస్ట్రీకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 1 గంట దూరంలో వాటర్ ట్రాన్స్పోర్టేషన్ పోర్ట్ ఉంది, NH5 దగ్గరలోనే ఉంది, సిటీకి దగ్గరలోనే ఉంది, ఎయిర్పోర్టు కొత్త ఎయిర్పోర్ట్ అయినా పాత ఎయిర్పోర్ట్ అయినా 1 గంట దూరంలో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న NAD దగ్గర ఎయిర్పోర్ట్ కానీ లేదంటే భోగాపురం ఎయిర్పోర్ట్ 2 కూడా ఈక్వల్ డిస్టెన్స్ మాకు 1 గంట దూరంలో. మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, మీ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, మరి వారైతే పేరు కూడా గుర్తుండదు. ఏం పేరు అయ్యానంటే ఎమ్మెల్యే, పంచాయతీ సర్పంచ్, మండల ప్రెసిడెంట్, పాపం వాళ్ళకి అర్థం. మీరు కూడా అలాగే చూస్తారా? మీరు గౌరవంగా చూస్తారా? లేదు, ఖచ్చితంగా గౌరవంగా చూడవలసిన బాధ్యత ఉంది. ఎందుకు అంటే ఎస్కోట నియోజకవర్గం తెలుగుదేశం క్యాడరు చాలా బలమైన క్యాడర్. ఓకే. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ తెలుగుదేశం జెండాని పార్టీ కోసం ఎన్ని ఇబ్బందులు పడినా సరే జెండాను వదలకుండా తెలుగుదేశంతో పాటు ఉన్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్యాడర్ మాత్రం కొంత సఫర్ అయ్యారు. 100% అయ్యారు. ఇప్పుడు గంపకృష్ణ రాగానే గంపకృష్ణతో పాటు చాలా మంది క్యాడర్ వెనక రావడానికి కారణం ఏంటంటే ప్రధాన కారణం అదే. క్యాడర్ అంతా కూడా చాలా సఫర్ అయ్యారు. వాళ్ళకి ఏంటంటే సరైన న్యాయం దక్కలేదు. ఎవరైతే మనకెందుకులే అనుకుని వైసీపీకి వెళ్ళిపోయారో వాళ్ళు గౌరవంగానే బ్రతుకుతున్నారు. మేము పార్టీ మా బ్లడ్లో తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం జెండానే మోస్తాం మేము చనిపోయేదాకా అన్న కార్యకర్తలు, క్యాడర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పాలవుతున్నారు. మీరు పెద్ద పెట్టేస్తారా? 100%. ఓకే. ఒక్కొక్కరు 6-7 సార్లు 7 సార్లు ఎంపీటీసీలుగా గెలిచిన వాళ్ళకి కూడా సముచిత స్థానం కల్పించలేదు పార్టీ. సో 100% ఎవరిని ఆ నియోజకవర్గం నుంచి నేను వచ్చిన తర్వాత నేను ఒక్కడనే, ఆ ఫ్యామిలీ తప్పితే నేను ఒక్కడనే స్టేట్ లెవెల్ కమిటీలో ఉన్నాను. మిగిలిన ఎవరు ఇప్పటివరకు ఎవరు లేరు. ఓకే. అంత మంచి కాన్స్టిట్యున్సీలో. అంటే ఎందుకని లలిత్ కుమార్ గారు ఆ రకంగా, అంటే పార్టీలో క్యాడర్ను పెంచితేనే కదా, పైకి పెంచితేనే కదా, వాళ్ళు పెరిగితేనే కదా మనం బలంగా ఉండేది. వాళ్ళని పెంచకపోతే బలంగా ఎలా ఉంటారు? అది ఆ పాయింట్లోనే
క్యాడర్కి ఆమెకి ఉన్న డివియేషన్ ఆ డివియేషన్ ఏర్పడింది. ఓకే, దాన్ని మీరు ఇప్పుడు సమన్వయపరుస్తారు? ఖచ్చితంగా సమన్వయపరచవలసిన బాధ్యత నా మీద ఉంది. ఓకే, నేను ఆ బాధ్యతను ఖచ్చితంగా తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళందరినీ రాజకీయంగా కానీ లేకపోతే కొంత ఆర్థికంగా కానీ అవసరం ఉంది. ఓకే, కదిబండి శ్రీనివాసరావు ఎమ్మెల్యే మీద ఎమ్మెల్సీ రఘురాజు తీవ్రమైనటువంటి విభేదిస్తున్నట్లు, రఘురాజు కదా తను, రఘురాజు విభేదిస్తున్నట్లున్నారు కదా, ఏంటి వారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి అవకాశాలు, చర్చలు జరుగుతున్నాయి అన్నటువంటి టాపిక్ ఎంతవరకు కరెక్ట్? చర్చలు జరుగుతున్నాయి అంతవరకు. పార్టీ ఈయన ఇంట్రెస్ట్గా ఉన్నారు, పార్టీ కూడా అధినాయకత్వం కూడా చర్చలు జరుపుతున్నారు. ఓకే, ఆ చర్చలు ఫలితం ఏంటని ఇంకొక 2-3 రోజులు వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. ఓకే, సో ఆయన కూడా స్థానికంగా మంచి నాయకుడు అంటే ఎమ్మెల్సీగా కొంత క్యాడర్ ఉంది. ఓకే, మెయిన్ ఇంకోటి ఏంటంటే క్యాడర్ని బాగా చూస్తాడు. ఆ దృష్టిలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ అయితే బాగుంటుంది. అంటే రఘురాజుకి ఇండిపెండెంట్గా వేస్తేనే 32,000 ఓట్లు వచ్చినాయి కదా గతంలో. ఓట్లు వచ్చినాయి, క్యాడర్ అదే కొంత బలగం ఉంది. సో దానికోసం అని చెప్పి రేపు తెలుగుదేశం పార్టీలో ఆయనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మంచి స్థానం కల్పిస్తుంది. ఆయనకు కావాల్సింది ఏంటంటే గౌరవంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో గౌరవంగానే చూస్తారు. ఒకవేళ నేనున్నా లేదా ఆవిడైనా సరే ఇద్దరితోటి అతను బాగానే ఉంటాడు. అందరితో బాగానే ఉంటారు కాబట్టి వచ్చినా నా గౌరవప్రదమైన స్థానం ఎవరైనా కోరుకునేది పార్టీలో గౌరవమే కదా. గౌరవం లేనప్పుడు ఏమైందంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికైతే పార్టీ చర్చలు జరుపుతుంది. ఒక 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకున్నారు. మీరు శృంగవరపుకోటలో మీరు గెలిచారు అనుకోండి, గెలిస్తే మీ ఎజెండా మీరు చెబుతున్నారు, ఇండస్ట్రీ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, సిటీలో గలపటం కావచ్చు, ఒక ప్రగతి, ఒక ప్రణాళిక, గౌరవం, మర్యాదలు అన్నీ ఇచ్చి ముందుకెళ్తాను. మరి ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఓడిపోయినా క్యాడర్ని కనిపెట్టుకుని నెక్స్ట్ 5 సంవత్సరాలు మళ్ళీ పార్టీని ఎలా బలపరచాలి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా గెలవాలన్న ఆలోచనతో క్యాడర్ తోటే ఉండాలి. ఓకే, క్యాడర్ తోటే ఉంటారు. 100%. వాళ్ళు అమెరికా వెళ్ళిపోరు కదా ఎట్టి పరిస్థితుల్లోనూ. అంటే నాకు ఇప్పుడు మేము అమెరికాకి వెళ్ళాలంటే మా వైఫ్ది నాది ఇద్దరిది వీసాలు క్యాన్సిల్ అయిపోయినాయి. క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వచ్చాం. మేము వెనక్కి వెళ్ళి, ఎందుకంటే నేను ఆ రోజు వచ్చినప్పుడు నేను ఒక్కడిని, ఈ రోజు నా వెనకాతల వందల్లో నాయకులు, వేలల్లో జనాలు ట్రావెల్ చేస్తున్నారు. నేను వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఈ కార్యకర్తలందరినీ వదిలేసి, లీడర్స్ అందరూ వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకొకళ్ళు ఎవరు వచ్చినా ఆదరించరు అది దాని అంత పాపం ఇంకోటి ఉండదు. 100కి 100% గెలుపు ఓటములతో సంబంధం లేకుండా స్థానికంగా ఉండాలని నిర్ణయించుకుని నేను ఇక్కడికి వచ్చాను. ఒక మంచి మాట చెప్పారు, పాపం అన్నారు అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న రీసెంట్ గా జరిగినటువంటి శంకరావం మీటింగ్ లో అక్కడ ఎవరు తప్పిదాలు లేవు. ప్రోటోకాల్ ప్రకారం ఇన్ఛార్జ్, జనసేన ఇన్ఛార్జ్ లోకేష్ గారు ముగ్గురే మాట్లాడతారు. నేను స్టేజ్ మీద ఉన్నాను. నేను మాట్లాడలేదని కొన్ని వేల మంది హర్ట్ అయ్యి ఫోన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎంత అప్పుడు నాకు అనిపించింది, ఇంకా వాళ్ళు నా బాధ్యతను పెంచారు. అసలు కేవలం మాట్లాడలేదంటేనే వేల మంది ఆ రోజు నేను ఫోన్లు అసలు హ్యాండిల్ చేయలేకపోయాను. కొన్ని వేల మంది నేను మాట్లాడలేదంటేనే ఇబ్బంది పడ్డారు. అంటే అంత స్థాయిలో మిమ్మల్ని అభిమానిస్తున్నారంటే నాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా నేను ఏదో ఒక మార్కు, ఒక మంచి ప్రణాళిక ప్రకారం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి యువతకి ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ని స్ట్రెంథన్ చేయడం కానీ, లేదా మెడికల్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం కానీ, ఈ రాయవాడ తాటిపూట రిజర్వాయర్స్ని లోకల్గా టర్న్అవుట్ చేయడానికి కానీ, వైజాగ్లో కలపడానికి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను చేసి చూపిస్తానని నా గట్టి నమ్మకం. 100% నేను చేస్తానని నాకు నమ్మకం ఉంది. ఒకవేళ నేను కూడా కడుబండి శ్రీనివాసరావు లాగే ఏమీ చేయలేకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో నేను పోటీ చేయను. రాజకీయాల్లో ఉండను. నా అవసరం లేదు. ఎందుకంటే నాకు రాజకీయాలు లేకపోతే నా భవితవ్యం ఏంటి అన్న భయం కానీ బెంగ కానీ లేదు. సో నేను చేయగలిగినప్పుడు ఉండాలి, కానీ చేయలేకపోయినప్పుడు ఇది చేస్తానన్నారు. క్లియర్గా ఉన్నారు కాబట్టి నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు అంటే జనరల్గా మీ శృంగవరపుకోటది ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి, చీపురుపల్లి నియోజకవర్గానికి బొత్స సత్యనారాయణ గారి మీద గంటా శ్రీనివాసరావుని నిలబెట్టబోతున్నారని తెలుగుదేశం పార్టీలో విస్తృతంగా జరుగుతున్న చర్చ. నిన్న గంటా శ్రీనివాసరావు గారు పార్టీ అధినాయకత్వం నాకు ఆ మెసేజ్ ఇచ్చిందన్నారు. ఏంటి, ఎలా ఉండబోతుంది ఆ సమీకరణ, దాన్ని ఎలా చూడాలంటారు? అంటే మా పెద్ద ఆయన రాజకీయం చేస్తే ఎలాగుంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు ఎప్పుడైనా పని ఊహించారా? ఊహించలేదు. ఎవరు కూడా ఎవరికి ఊహకందని మూవ్మెంట్ ఇది. ఓకే, ఈ ప్రణాళిక అనేది ఎవరికి ఊహకందనటువంటిది. గంటా శ్రీనివాసరావు గారికి ఒక ఇది ఉంది, ఆయన ఏ నియోజకవర్గానికి వెళ్ళినా గెలుస్తాడు అన్నది. ఇప్పుడు విశాఖపట్నంలో
ఆల్రెడీ 2 చోట్ల నుంచి గెలిచి ఓటమి ఎరగని నాయకుడిగా నాయకుడు ఎన్ని ఎక్కడ పోటీ చేసినా ఓటమి ఎరగని నాయకుడు కదా. ఎలక్షనీరింగ్ బాగా చేయగలడు, మంచి గ్రిప్ ఉన్న నాయకుడు, కమ్యూనిటీలు గ్రిప్ ఉన్న నాయకుడు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు బత్సా మీదకి కానీ గంట కానీ వెళ్తే నా నమ్మకం అయితే 100% బత్సా మీద ఆయన గెలుస్తాడు, 100% గెలుస్తాడు. ఆయన కూడా కంట్రోల్ చేసేయచ్చు. రెండోది ఏమవుద్దంటే ఒక మంచి ప్రణాళిక. ఇప్పుడు ఆయన అక్కడ ఫ్రీగా వదిలేస్తే మిగిలిన వాటిలో అన్ని చేయబెడతాడు. ఎవరు? ఇటు విజయనగరంలో విశాఖ పార్లమెంట్ లో అన్నిట్లో చేస్తాడు. ఇప్పుడు గంటా గారిని అక్కడ పంపిస్తే ఖచ్చితంగా ముందు ఆయన ఎలక్షన్ నెగ్గడానికి ప్రయత్నం చేయాలంటే ఆయన అక్కడే ఉండాలి. ఆయన నెగ్గడు గంటా గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న నమ్మకం నాకుంది. మాకైతే ఎవ్వరికి ఊహకు అందనటువంటి ఇది ఉంది. ఒక స్మాల్ బ్రేక్, ద లీడర్ విత్ వంశీ. శృంగవరపుకోటలో అంటే మీరు హైయెస్ట్ కాన్స్టిట్యున్సీలో వెలమ కమ్యూనిటీ హైయెస్ట్ కుప్పం, మీరు కుప్పల వెలమ, మీ సతీమణి కాపు సామాజిక వర్గం, సెకండ్ హైయెస్ట్ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఇది. అంటే మీ ప్రేమ వివాహం రేపు మీ ఎన్నికలకి చాలా సులభమైనటువంటి మార్గం అవుతున్నట్టుంది. అంటే సార్ కూడా ఒక సందర్భంలో ఏంటి ప్లాన్గా చేసుకున్నాం అన్నారు. కానీ అసలు ఎప్పుడో 17 ఏళ్ళ క్రితం 18 ఏళ్ళ క్రితం జరిగిన పెళ్ళి అలాంటి ఏం లేదు. కానీ అదృష్టవశాత్తు అలా కలిసి వచ్చింది. ఎందుకంటే మీకు అదృష్టం మీకు ముందే రాసి పెట్టాలి అని అనుకోవాలి. అంతేగాని ఇది ఏమి ప్రణాళిక ప్రకారం జరిగింది కాదు. కానీ బట్ ఖచ్చితంగా అంటే కాస్ట్ ఈక్వేషన్స్ రాజకీయ ఉంటాది అనేది నాకు ఇక్కడికి వచ్చినంత వరకు తెలియదు. ఇక్కడికి వచ్చేంత వినేవాడిని ఎక్కువగా ఉంది అనిపించిందా? గ్రౌండ్ లో ఉంది కదా, ఉంది, ఒప్పుకోవాలి, నిజం ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ కాస్ట్ ఈక్వేషన్స్ కొంత ఉన్నాయి. మంచిది కాదు కదా, దీని ప్రభావం ఎవరు మంచి చేస్తున్నారో చూడాలి కదా. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధిని బాగా చేయగలిగిన వ్యక్తిని చూసుకోవాలి, కానీ కాస్ట్ ఈక్వేషన్స్ అనేది మంచిది కాదు. బట్ అది అంత త్వరగా ఈ మన రాష్ట్రంలో పోవద్దని కూడా నేను అనుకోవట్లేదు. దానికి కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర అభివృద్ధికి అది మంచిది కాదు. అంటే ఇప్పుడు మీలాంటి ఎక్కడో ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చి ఏదో చెయ్యాలి, మా నియోజకవర్గానికి ఏదో చెయ్యాలి అన్నటువంటి తపనతో, ఒక ఆకాంక్షతో మీరు ఆ డబ్బులు వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీది ఆ కులం, మీది కులం, మీకు ఎందుకు ఓట్లు వేయాలనేటువంటి భావన ఉన్నప్పుడు పెయిన్గా ఉండిద్ది కదా, ఏదో చేయాలని ఒక విజన్ ఉండిద్ది, గ్యారంటీగా ఉంటుంది. కొన్ని నేను అలాంటి సమస్యలు కూడా ఫేస్ చేశాను ఆల్రెడీ. కానీ నేను అదే అంటున్నాను, దానికి కారణం ఏంటంటే జనాల్లో ఒక మెచ్యూరిటీ లెవెల్ లేకపోవడం. ఇంకా కూడా మీరు యువతను చూస్తే ఇప్పుడున్న యువత ఈ కులాల మతాల కోసం పెద్దగా ఆలోచించట్లేదు. కానీ ఇంకా ఈ నిరక్షరాస్యులు కానీ ఈ మాస్ విలేజెస్లో ఆ క్యాస్ట్ అనేది ఇంకా ప్రభావం ఉంది. నిజం ఒప్పుకోవాలి, 100% దాంట్లో నిజం ఉంది. ఓకే. అట్లాగే మీకు విశాఖ పార్లమెంట్లో లాస్ట్ టైము ఎవరైతే ఇప్పుడున్నటువంటి ఎంపీగా నిలబడినటువంటి భరత్ ఓడిపోవటానికి శృంగవరపుకోట నియోజకవర్గమే కారణం అన్న అభిప్రాయం ఎంటైర్ పార్టీలో ఉంది. మరి రేపు మళ్ళీ భరత్ గెలవాలి అని అంటే శృంగవరపుకోటలో మీ బలమైనటువంటి మెజారిటీ రావాలి. ఏంటి మరి రేపు ఆ బలంగా తీసుకెళ్ళబోతున్నారా, గెలిపించబోతున్నారా, ఓడించబోతున్నారా భరత్ని? శ్రీ భరత్ గారు ఎస్కోట ఈసారి 100% గెలుస్తాం, పార్లమెంట్ కూడా 100% గెలుస్తాం. భరత్ గారు ఓడిపోవడానికి ఎస్కోట కారణం అనేది ఎందుకు విషయం బయటకు వచ్చిందంటే, విశాఖపట్నంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు గెలిచారు. 4 గెలిచినప్పుడు సాధారణంగా ఏమవుతుంది, గెలవాలి, ఎంపీ సీట్ గెలవాలి. సో మిగిలిన అన్ని చోట్ల కూడా గెలిచి ఆ 4 చోట్ల మెజారిటీ వచ్చింది. ఎస్కోట వరకు వచ్చినప్పుడు భరత్ గారు ఓడిపోయింది 3,800 ఓట్లతో. అంటే ఒక 2,000 ఓట్లు ఇటు నుంచి అటు మారితే సరిపోయేది. ఎస్కోట నియోజకవర్గంలో భరత్ ఎంపీకి వచ్చిన ఎక్కువ ఓట్లు 7,000, 7,000+. సో 7,000 అంటే మరి ఇక్కడ ఎక్కువ లాస్ అయ్యాం కదా. దానివల్ల ఆ విధంగా ఓడిపోయారు. 7,000 5,000 వచ్చినా కానీ సరిపోయేది. 7,000 వచ్చేటప్పటికి అందులోనూ భరత్ గారు ఫస్ట్ టైం ఆ విధంగా, అందుకని సహజంగానే కొంచెం ఇంపాక్ట్ ఉంది ఎస్కోటలో. అంటే అలా కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రభావం ఉంటుంది. ఓకే. ఈ విషయంలో శ్రీ భరత్ కూడా మీకు వెనక ప్రోత్సాహం అందించారు. గతంలో జరిగినటువంటి ఓటమికి ఇది ఒక కారణం కాబట్టి యంగ్ జనరేషన్ రావాలి అనేటువంటి దాంట్లో మిమ్మల్ని ఆ రకమైన ప్రోత్సాహం ఏమైనా వచ్చింది? అది అలా అనిపిస్తుంది. కానీ భరత్ గారు ఎప్పుడు కూడా పార్టీలైనే
పార్టీ లైన్ 100%. ఓకే 100% పార్టీ లైన్, క్లియర్, అండ్ నో డౌట్. ఆయనకి పర్సనల్గా అంటూ ఏమి ఉండదు. ఓకే పార్టీ ఆల్వేస్ పార్టీ లైన్. మాతోటి చాలా బాగుంటాడు, ఆవిడతోటి కూడా బాగుంటాడు. ఆయన ఎప్పుడు ఒకటే చెప్తాడు, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు, అంతే, సింగిల్ లైన్, ఎప్పుడు పార్టీ లైన్, ఓకే పర్సనల్. అలాంటి సందర్భంలో అంటే ఎవరైతే గంపాకృష్ణకి శ్రీభరత్తో లేదా గంటా శ్రీనివాసరావు గారితో మీకున్న గతంలో ఉన్నటువంటి పరిచయం యాక్సెస్, మొత్తానికి అయ్యన్న పాత్రుడు గారు మిమ్మల్ని మీ విషయంలో డిఫర్ అవుతా వచ్చారు కదా, ఏంటి కారణం? అది లలిత్ కుమార్ గారికి సపోర్ట్ చేస్తూ మీ విషయంలో డిఫర్ అవడానికి ఏంటి? లేదు, అది యాక్చువల్గా బయట ఉన్న ఏమంటారు దాన్ని పుకారు తప్పించి దాంట్లో నిజం లేదు. దాంట్లో ఏంటి అంటే వాస్తవం ఏంటి మీరు? వాస్తవం ఏంటంటే నేను ఒక సందర్భంలో ఆయన సార్ని కలిశాను, ఒక గంట సేపు ఆయనతో పాటు కూర్చున్నాను. ఆయన నాకు ఆ రోజు చెప్పింది ఏంటంటే, ఆయనకి నాకే తెలుసు, మేము ఇద్దరం ఉన్నాం, పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఏం వ్యతిరేకించడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, ఇద్దరిని ఇలాగ ఆవిడ ఇన్ఛార్జ్గా ఉంది, మిమ్మల్ని తీసుకొచ్చి పార్టీ కార్యక్రమాలు చేయమంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇద్దరు మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, పార్టీ కార్యక్రమాలకి వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరికొకరికి నిర్ణయించి పార్టీ చెప్తే, రెండో వాళ్ళకి ఒకరికి టికెట్ ఇస్తే రెండో వాళ్ళకి ఏం చేస్తుందని పార్టీ చెప్తే ఇద్దరు కలిసి పని చేసుకుంటారు కదా. ఇద్దరిని ఇలాగా మీకు చెప్పకుండా వాళ్ళకి చెప్పకుండా ఇలాగ కంటిన్యూ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఆయన ఏమన్నాడంటే, ఎవరికి టికెట్ ఇచ్చినా సరే రెండో వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా పార్టీ కోఆర్డినేట్ చేస్తే ఇబ్బంది ఉండదు. ఆ విధంగా నువ్వు అధిష్టానాన్ని కొంత ప్రెజర్ పెట్టు, సార్తో కానీ లేకపోతే చిన్నతో కానీ మాట్లాడు. నేను కూడా అదే చెప్పాను అని చెప్పాడు. అంతేగాని గంపకృష్ణకి ఎందుకంటే నాకు వ్యతిరేకించడానికి ఏమీ లేదు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారితో ఉన్న పరిచయాలంటే ఇక్కడికి రాకముందు కూడా మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్తో కలిసి దగ్గరగా పనిచేశాం. నేను అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినప్పుడల్లా ఆయన ఏ రోజు ఆయన్ని మేము వచ్చినప్పుడు ఆయన్ని కలుస్తుంటాం, ఆత్మీయత ఎక్కువ ఉంటుంది. మేము ఒక్కొక్కసారి మేమే ఏదైనా ఆయన బిజీ ఉంటాడేమని మేము మర్చిపోయినా సరే ఆయన ఒక్కొక్కసారి ఫోన్ చేసి ఆప్యాయంగా బ్రదర్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. అది ఇప్పుడున్న పరిచయం కాదు కదా, ఇంతకు ముందున్న పరిచయాల దృష్టి అంతే అది జరుగుతుంది. ఓకే, అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి వలన ఉత్తరాంధ్రలో ఎక్కడైతే నేను రాజధాని పెట్టాలనుకున్నాను కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పెట్టనివ్వలేదని చెప్పని చెబుతున్నారు. అందుకని ఉత్తరాంధ్ర ప్రజలు నేను రాజధాని తెస్తానంటే వద్దన్నారు కాబట్టి మీరందరూ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలంటున్నారు. ఏమంటారు? ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకు నమ్మరు అంటే, ఎప్పుడు నమ్ముతారు? గత ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా ఇప్పుడు వరకు నెరవేర్చలేదు. ఇప్పుడు సరే నేను రాజధాని ఉత్తరాంధ్రకి తీసుకొస్తాను, విశాఖపట్నం రాజధాని పెడతాను అన్నాడు. మరి ఆ రోజు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను రాజధానికి కట్టుబడి ఉన్నాను, 33,000 సరిపోదు, ఇంకా అవసరమైతే ఎక్కువ ల్యాండ్ ఎక్వైర్ చేయండి, 100% నేను సపోర్ట్ చేస్తున్నాను మరి అన్నాడు కదా. మరి ఎవరితో మాట తప్పినట్టు? మాట తప్పారు కదా. మరి పోలవరం నిర్మాణం ఏమైంది? ఆ రోజు అసలు నిలువ నీడ లేక, ఎంప్లాయీస్ కూర్చోడానికి బిల్డింగ్స్ లేక, అసెంబ్లీ ఏర్పాటు లేక మనం మా రాష్ట్రం గెంటివేయబడ్డది. అలాంటి సందర్భాల్లో అన్ని ఏర్పాట్లు చేసి 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. పోలవరం నిర్మాణం లేదు, రాష్ట్ర రాజధాని పూర్తి చేయలేదు, జాబ్ క్యాలెండర్ లేదు, సిపిఎస్ రద్దు లేదు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, నేను గ్రామాల్లో ఆడపిల్లల కన్నీరు చూశాను, మద్యపానం తాగి ఇబ్బందులు పడుతున్నారు. నేను వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తాను, చెయ్యకపోతే మేము ఓటు అడగమని చెప్పిన మంత్రి రోజా గారు, కొడాల నాని గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏం చెప్పారు? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము ఓట్లు అడగము అని చెప్పారు. ఈరోజు మద్యపానం మీద వచ్చిన ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడంటే ఎలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉందో జనాలకు అర్థమవుతుంది. అంతేకాకుండా రాజధాని విషయంలో మీరు ఎన్నికలు కరెక్ట్గా ఒక నెల ముందు చూస్తే ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం విషప్రసారం చేస్తుంది. ఏమని? రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజధాని ఇక్కడి నుంచి తరలిస్తారని, మేము ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాం. మీరు ప్రతి మంత్రి, రోజా, కొడాల నాని గారు, అందరూ రోజా గారితో అందరూ ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న ప్రతి మంత్రి కూడా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేది ఆయన వెళ్ళిపోతాడు. అసలు ఇల్లు కట్టుకున్నాం మేము, ఎంత విషప్రచారం ఇక్కడే ఉంటాం. మరి ఈ రోజు ఈ మినిస్టర్లు ఎవ్వరు కూడా ఎందుకు మాట్లాడటం లేదు? మీరు అడిగితే తిడతారు. వాళ్ళకి ఏంటంటే
మనం ఏదైనా ప్రశ్న ఇస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఎదురుదాడికి దిగి ఓకే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పితే, అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉత్తరాంధ్రలోకి తీసుకొచ్చి రాజధాని పెడతారన్నది కేవలం ఒక బూటకం. రాజధాని కట్టలేడు కాబట్టి ఏదో ఒక పేరు చెప్పి కాలయాపన చేసి ఈ 5 సంవత్సరాలు గడిస్తే మళ్ళీ కొత్త అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ ఇంకొక 50,000 కోట్లు ఎలా దోచుకోవాలన్న ప్రణాళిక తప్పితే ఎలాంటి నిజం లేదు అనేది విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, మహిళలు కానీ ఎవ్వరు. ఓకే, గంపకృష్ణ గారు, అంటే ఈ ఇష్యూలో ఎన్ఆర్ఐస్ ఎలా చూస్తున్నారు అంటే, జనరల్గా మీరు అక్కడ ఉన్నారు, ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది అనుకుంటున్నారు? 19 నుంచి 24 వరకు ఏం జరిగింది అనుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్లా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా చూస్తున్నారు? అంటే దీన్ని 14తో మనం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీతో ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేశాను. మీరు ఎన్ఆర్ఐలుగా మీ అమరావతి కట్టుబడి ఉన్నారా లేదన్న దాని మీద మేము ఒక వీడియో చేసాం. అప్పుడు కూడా మేము క్లియర్గా చెప్పాం. ఆ రోజు మనం విడిపోయినప్పటికీ నిజంగా మన ఎంప్లాయీస్ కూర్చోడానికి బిల్డింగ్స్ లేదు, అసెంబ్లీ లేదు, అసలు రాష్ట్రానికి ఆదాయ వనరులు లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా సారకున్న అనుభవంతో అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఈ రోజు వీళ్ళు కూర్చుంటున్న అసెంబ్లీ మనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన టైంలో కట్టిందే కదా. 25,000 కిలోమీటర్లు రోడ్లు వేయగలం కదా. అమరావతిలో చాలా వరకు పూర్తి చేయగలిగాం కదా. పోలవరం నిర్మాణం పూర్తి చేశాం కదా. ఇంత చేసి అన్ని సెటప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెటప్ చేసి మీకు అప్పచెప్తే ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ప్రజల నుంచి ఏ విధంగా డబ్బులు దోచుకోవాలన్న ప్రణాళిక వాళ్ళ వైసీపీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర వరకు వాళ్ళ ఆదాయ వనరులు సొంత ప్రయోజనాలు తప్పితే ఈ రాష్ట్రాన్ని ఒక విధంగా ఒక మెట్టు పైకి ఎక్కించాం, లేదా ఇలాంటి కంపెనీలు తీసుకొచ్చాం, లేదా ఇలాంటివి చేసాం అని చెప్పడానికి వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు. పైగా అసలు పబ్లిక్గా కనబడుతున్న కూడా అబద్ధాలు ఆడేస్తాను. నాకు ఒక ఛానల్ లేదు, నాకు అసలు ఉండడానికి ఇల్లు లేదు, నేను చాలా అసలు ఇప్పుడు పేదవాడిని. సాక్షి పేపర్ ఎవరిది, సాక్షి ఛానల్ ఎవరిది, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎవరివి, ఈ ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ లేకపోతే అమరావతిలో కానీ లేదంటే బెంగళూరులో కానీ ఈ బిల్డింగ్స్ ఇవన్నీ ఎవరివి? పేదవాడు. ఇప్పుడు మీరు అక్కడ సాక్షి ఛానల్ లేదు అనుకోండి, మీరు అబద్ధం చెప్పినా పోనీ చెప్పడానికి అన్ని కనిపిస్తున్నా కూడా అబద్ధాలు చెప్తే కూడా నమ్మడం అసలు జనాలు ఎలా నమ్ముతున్నారు నాకు ఇప్పటికీ అదే అర్థం కావట్లేదు. కొంతమంది వైసీపీ వాళ్ళు ఇంకా వాదిస్తారు, మాకు ఛానల్ లేదు, మాకు పేపర్ లేదు అంటే. మరి ఇవన్నీ ఎవరిగా కూడా కనబడకపోతే అబద్ధం చెప్తే ఒక అర్థం ఉంది. కానీ అన్ని కనిపిస్తున్నా, విజిబుల్ గా కనిపిస్తున్నా కూడా ఆయన ఏం చెప్పినా జనాలు నమ్ముతారని జనాలను ఇంకా మోసం చేయాలనుకోవడం చాలా దురదృష్టకరం. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని ఎలా చూస్తారు? ఏమి నేర్చుకున్నారు ఆ దగ్గర? చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అండి. నేను ఐటీలో పనిచేశాను. 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అంటే 14 ఇయర్స్ అమెరికాలో ఉంది, దానికన్నా ముందు 3 years, మొత్తం 17 years నాకు ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ రోజుకి నెక్స్ట్ 20 సంవత్సరాల్లో ఎలాంటి టెక్నాలజీకి జాబ్లు వస్తాయి అనేది నిజంగా నన్ను అడిగితే నేను చెప్పలేను. మీరు ఇదే క్వశ్చన్ చంద్రబాబు గారిని అడగండి, టక్ 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 చెప్తారు. అవునా? 100%. ఆయన మాట్లాడే టెక్నాలజీ కానీ మాకు కూడా ఆయన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఇదే మాట్లాడారు, డిక్షనరీ చూసి గూగుల్లో కానీ ఎక్కడైనా చూసి ఇదేంటో అని తెలుసుకునే పరిస్థితి. కానీ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మాట్లాడండి, డేటా సైన్స్ కోసం మాట్లాడండి, ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోసం మాట్లాడండి, లేదా సెల్ఫ్ డ్రైవింగ్ ఏదైనా టెక్నాలజీ కోసం మాట్లాడితే ఆయన వే అడ్వాన్స్. ఆయన సాఫ్ట్వేర్ అంటే సార్ ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారో, ఎక్కడి నుంచి ఏంటని ఎలా చదువుతారో మాకు నిజంగా తెలియదు. కానీ ఇంత బిజీ టైంలో కూడా నెక్స్ట్ 20 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఎలాంటి జాబులు అవసరం, ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం అంటే ఈ రోజు టక్ 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 చెప్పగలరు. దానికి అనుగుణంగా ఎప్పుడు కూడా సార్ ఏం చేస్తారంటే ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఏంటి, ఆ స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ కావాలంటే మంచి యూనివర్సిటీస్ కావాలి, మంచి యూనివర్సిటీస్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇన్వెస్టర్స్ వస్తారు, కంపెనీలు స్టార్ట్ చేస్తారు. మొత్తం ఆయన ఒక ఎకో సిస్టమ్. దానికి ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్. ఈరోజు మీరు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ రోజు ఐటీ టవర్స్కి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ ఏదైతే కట్టారో దాని ఫలితమే కదా ఈరోజు హైదరాబాద్ సిటీ నిర్మాణం జరిగిన తర్వాత కదా ఇప్పుడు కదా.
సో మీకు ఇప్పుడు తెలంగాణకి అత్యధిక ఆదాయ వనరు హైదరాబాద్ నుంచి వస్తుంది కదా, సైబరాబాద్, ఇంకా సైబరాబాద్ కదా. సో ఇక్కడ లేని కంపెనీ లేదు. మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్ లాంటి కంపెనీలు కూడా వేల కోట్లు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే రాష్ట్రానికి ఆదాయ వనరులు ఇస్తున్నాయి కదా. ఈ అంతా ఎవరి ప్రణాళిక? చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక కదా. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అంతకు ముందు ఒప్పుకున్నారు కదా, ఇది చంద్రబాబు కాదనలేను కదా ఇప్పుడు, ఎందుకంటే విజిబుల్ గా కనబడదు కదా. సో మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉంటే అమరావతి కూడా తెలంగాణకి దీటుగా పోటీగా హైదరాబాద్ దీటుగా ఎదిగేది. నేను హైదరాబాద్ దాటిపోతుందని నేను వెంటనే చెప్పలేను, కానీ కొంత అభివృద్ధి ఖచ్చితంగా. అప్పుడు ఇంకొక 20 సంవత్సరాల్లో నేను సారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే తెలంగాణకి దీటుగా అమరావతి డెవలప్ చేసి ఆదాయ వనరులు సమకూర్చడంలో, ఉద్యోగ కల్పన చేయడంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకోం. ఓకే, లోకేష్ గారి గురించి ఏమంటారు? ఏంటి అసలు లోకేష్ గారికి మీకు ఎడబావు సారూప్యత కుదిరింది? అందరూ బయట టాక్ ఏంటంటే లోకేష్ సైన్యంలో కృష్ణ ఉన్నాడు, ఆ సోల్జర్స్లో వీళ్ళు ఉండాలనేటువంటిది బాగా నడుస్తుంది. ఏంటి మీ ఇద్దరికి ఉన్న? ఏం లేదు సారు, మా చిన్న బాస్ ఏం చెప్తే అది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, నేను ఎస్కోట నియోజకవర్గంలో వచ్చి 2 సంవత్సరాల కాలంలో ఎంత ఎక్కువ అంటే పార్టీ బలపరచడానికి కానీ లేదా క్యాడర్ అంతా కూడా ఒక తాటిపాతికి తీసడానికి కారణం కూడా లోకేష్ గారు మంగళగిరిలో చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇగో మేము ఇలా చేస్తున్నాం, దీంట్లో ఇగో ఇవి నువ్వు చెయ్యు, ఇవి నువ్వు చెయ్యొద్దు అని నాకు ముందే చెప్పారు. దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నాకు ఒకవేళ ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే సార్ తోటి నేను మెసేజ్ పెట్టడం ఏదో ఒకటి చేస్తాను. ఎప్పుడు కూడా మేము ఎక్కువ సార్ నేను ఎప్పుడు ఎక్కువ కలను. బట్ నాకు మెసేజ్ దానికి రిప్లై దానికైతే చాలా స్పీడ్ గా ఉంటారు. మెసేజ్ ఇస్తే వెంటనే రిప్లై ఇస్తారు. నేను ఒకవేళ డైరెక్షన్ కూడా క్లియర్ గా ఉంటుంది అనుకుంటా, చాలా క్లారిటీగా మీకు దాంట్లో అసలు డౌటే లేదు. సో ఇంతకు ముందు పాదయాత్ర స్టార్ట్ చేయకముందు వైసీపీ కానీ తెలుగుదేశంలో కూడా ఒక విభాగం విమర్శించిన వాళ్ళే. అవును, లోకేష్ గారు. కానీ ఎవరైతే విమర్శించారో ఈ రోజు విమర్శించిన నోళ్ళే శభాష్ అంటున్నాయా? అసలు అంటే శభాష్ అనడం కాదు, తెలుగుదేశం పార్టీకి మరలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి లోకేష్ గారు. మీరు యువగాలం స్పీచ్ చూశారు కదా. సో క్లారిటీ ఆఫ్ థాట్ కానీ, విజన్ కానీ, లేకపోతే అన్నిటికీ మించి ఇంకా తెలుగు పార్టీ అంటే రాజకీయ పార్టీలు నడపడానికి ఇంకొక ఎక్స్ట్రా ఇదేం కావాల్సి వచ్చిందంటే మా పెద్ద ఆయన సాఫ్ట్, వాడి కర్మను వాడు పోతాడులే వదిలేయని టైప్. మా చిన్న ఆయన అలా కాదు, వాడి కర్మను వాడు పోడు, వాడి కర్మను వాడు పోయేటట్టు మనం చెయ్యాలి. ఎవరైతే ఈ 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం కార్యకర్తల మీద, నాయకుల మీద ప్రభుత్వం చెప్పినట్టు తప్పుడు కేసులు బనాయించి ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ రేపు 5 సంవత్సరాల కాలంలో చట్టపరంగా ఖచ్చితంగా మరలా నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే గవర్నమెంట్లు మారినా అధికారులు ఖచ్చితంగా మనం ఇలాంటి తప్పులు చేస్తే మనకు భవిష్యత్తులో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టుగా వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా ఖచ్చితంగా వాళ్ళు ఎవరిని వదిలిపెట్టాడు. ఒక రెడ్ బుక్ లో ఏమో తెలుసా పేర్లు అని మీకు ఏమన్నా చూడలేదా? మనం కూడా చూపిస్తున్నారు మీ పక్కన చూపిస్తారు కానీ సార్ పేర్లు ఎవరు ఉన్నాయని చాలా కాన్ఫిడెన్స్గా వచ్చింది. కానీ తెలుగుదేశం క్యాడర్కి చాలా యువతకి కూడా చాలా ఉత్సాహాన్ని ఇచ్చారు. ఎలాగంటే మేము కార్యకర్తకు కానీ నాయకులకు కానీ ఎవరికైనా ఏదైనా జరిగితే మేము అన్ని రకాలుగా అండదండలుగా ఉన్నాము అన్న ధైర్యాన్ని కల్పించారు. మా పెద్ద ఆయనతో అదేంటంటే ధైర్యంగా ఉన్నా వాడి పాపను వాడు పోతాడు వదిలేసే అన్న టైపు. మా సారు ఆడి పాపను ఆడు పోడు మనం పోయేలా చేయాలనే టైపు. పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారితో నాకు 2-3 సార్లు కలిశాను. తానా అప్పుడు వాషింగ్టన్ DC తానప్పుడు కలిసిన సందర్భాలని సింపుల్ లివింగ్. అతను కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వాన్ని బాగా నేను ఇష్టపడతాను. ఎలాగంటే అతనికి 1000 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా అవన్నీ వదిలిపెట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అతను ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు, చాలా తక్కువగా, చాలా తక్కువ. సో ఈ 100% రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వరుసలో ఆయన ఉంటారు. రైట్. కోమటిదేవి రంగారావు గురించి ఏమంటారు? మీ గురువు గారు. మా గురువు గారు
అంటే నేను రాజకీయంగా ఒక మెట్టు ఎదిగినా లేదా ఇబ్బంది ఏది ఇంకో ఎదుగుదల అనే సరే లేదా ఇదవటమైనా సరే ఇదవడం సరే దానికి కారకుడు ఆయన. ఓకే. సో ఆయనతో ఉన్న పరిచయమే ఈ రోజు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఓకే. ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు అంటే మీరు చాలా యాక్టివిటీస్ చేసినట్టున్నారు కదా వారి సారథ్యంలో, మొత్తానికి తీసుకొని వెళ్ళారు. ఓకే. ఫైనల్గా శృంగవరపు కోట ఎస్కోట నియోజకవర్గ ప్రజానికానికి గంప కృష్ణ ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? నేను మా యువత అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, శృంగవరపుకోట నియోజకవర్గ అభివృద్ధిలో మీరందరూ కూడా నాతో పాటు భాగస్వాములు కండి. ఓకే. పార్టీలు కులాలు మతాలకు అతీతంగా మీరందరూ మనందరం యువత అంతా అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఓకే. ఎన్నికల సమయం వచ్చినప్పటికీ మీరు విజ్ఞతతో ఆలోచించి ఎవరైతే మీ భవిష్యత్తు బాగుంటుందో మీరు వాళ్ళకి ఓటేసుకోండి. ఓకే. కానీ నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం ఖచ్చితంగా అందరూ కలిసి నాతో ప్రయాణం చేయండి, నేను మీ ముందుంటా. ఓకే. మనందరం ప్రయత్నం చేద్దాం, మనందరం యువత అంతా ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏమీ లేదు. రైట్. మనందరం కష్టపడి పనిచేద్దాం. ఓకే. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నేను మీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉన్నా లేదా నా దగ్గర ఉన్న ప్రణాళికలతో మీ అందరూ ఏకీపించి ముందుకు వస్తే ఖచ్చితంగా మార్పు తీసుకురాగల నమ్మకం నాకుంది. నేను అందరినీ కోరుకుంటున్నాను. ఉత్తరాంధ్రలో 35 నియోజకవర్గాలు ఎన్ని గెలుస్తాయి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి? నేను అది అగైన్ ఇది నా పర్సనల్ అసెస్మెంట్. నేను అనుకోవడం 30 స్థానాలు గెలుస్తామని. 30 స్థానాలు. విజయనగరంలో ఎన్ని గెలుస్తాయి? విజయనగరంలో కూడా ఇప్పుడు ఈక్వేషన్స్ మారినాయి. ఓకే. విజయనగరంలో కూడా శ్రీకాకుళంలో అన్నీ గెలుస్తాం, వైజాగ్ పార్లమెంట్లో అన్నీ గెలుస్తాం. విజయనగరంలో నేను అనుకోవడం ఇప్పుడు 5 గెలుస్తాం. 5 గెలిచేటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే 30 స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. 30 గెలుస్తాయి. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత. ఓకే. ఎంత వ్యతిరేకత అంటే ఏ మహిళలు కానీ రైతులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఎవ్వరూ కూడా హ్యాపీగా లేరు. గ్రౌండ్ లెవెల్లో మేము తిరుగుతున్నాం కదా, గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నప్పుడు వీళ్ళ ధైర్యం ఏంటంటే బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మా పక్క ఉన్నారు అన్నది వాళ్ళకి, అంటే పేదలు పెత్తందారులు అనేటువంటి చెప్తున్నారు. కానీ వాస్తవానికి వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడితే మా పథకాలు ఆపేస్తారేమో లేకపోతే ఇంకోటని వాళ్ళు ఏం మాట్లాడలేదు. రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వీళ్ళ నిజస్వరూపం బయటకు వచ్చింది, మార్పు బయటకు. ఓకే. రైట్. గంపకృష్ణ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గంపకృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎవరైతే ఎస్కోట నియోజకవర్గ యువత ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధిలో పాలు పంచుకుందాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఎస్కోటను అభివృద్ధి చేసుకుందాం అని కలిసి రావాలి, పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కలిసి రావాలని చెప్పని కోరుతూ ఉన్నారు. ఏదైతే 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆలోచించి ఓటు వేయాలి, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారనేటువంటి అంశాలని తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ గారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్.